హలో అండి. నమస్తే. నేను విజయలక్ష్మి విఎల్ మహం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అరుణమ్మ గారు ఈవిడ మనుగూరు పక్కనే ఉన్న బయ్యారంలో ఉంటారు. సిటీజీ గ్రూప్లో పరిచయం అయ్యారు నాకు. నన్ను వారింటికి రమ్మని ఆహ్వానించారు. నాకు చాలా వాళ్ళ ఇల్లు చూడాలని, వాళ్ళ తోట, వాళ్ళ మొక్కలు చూడాలని కోరికగా ఉండి వెళ్ళానండి. చాలా అందంగా కట్టారు. ఇల్లు కూడా చాలా విస్తీర్ణంలో ఉందండి. ఒక 2 ఎకరాలు ఉంటుంది వాళ్ళ ప్లేసు. వాళ్ళ ఇంటి ప్లేస్ చాలా బాగుంది. యాలకుల చెట్టు, ఇంకా ఇది అవకాడో ఉంది. ఇంకా చాలా చాలా పళ్ళ మొక్కలు ఉన్నాయండి. పళ్ళ మొక్కల్లో పపాయ అని, ఇంకా వాటర్ యాపిల్, యాపిల్ బేరు, ఇంకా వాక్కాయ చెట్టు, ఇంకా ములగా, జామ, అంజీరు, ఎన్నో రకాల పళ్ళు ఉన్నాయి. కొత్త పళ్ళు కూడా ఉన్నాయి. ఇంకా నేను వాళ్ళ తోటలో కూడా ఎక్కువసేపు ఉండలేదండి. ఇవన్నీ ఫ్లవర్ మొక్కలండి. అన్నీ ఇంటి ముందు చాలా తీర్చిదిద్దుకున్నారు మొక్కలు పెట్టడంలో. ఇదంతా ఒక తోటలాగా కూరగాయ మొక్కలు వేశారు. చుట్టూ కొబ్బరి చెట్లు అవి ఇవి ఉన్నాయి. చాలా బాగా కట్టారండి ఇల్లు అయితే. తోట కూడా బాగుంది. వాళ్ళ పిల్లలు పక్కనే ఉన్న మనుగూరులో ఉంటారు అబ్బాయిలు. అమ్మాయి ఏమో ఖమ్మంలో ఉంటుందండి. ఇవన్నీ రోజు ఫొటోస్ పెడుతుంటే నేను చూసి ఆవిడ ఇల్లు ఎప్పుడు చూడాలా అని నేను ఆరాటంతో ఇక ఆవిడకి మెసేజ్ పెడుతూ ఉండేది. పక్కనే ఉన్న బయ్యారం అనుకున్నానండి. కానీ బయ్యారము దూరంగా ఉన్న బయ్యారం అంట. 2 రకాలు ఉన్నాయి. రోజు ఈ ఫొటోస్ పెడుతూ ఉంటుందండి సిటీజే గ్రూప్లో. నేను చూస్తూ ఉంటాను. ఎంతో నచ్చాయి నాకు ఆవిడ గార్డెన్ చూడాలనిపించింది. చాలా పెద్ద ప్లేసు, చాలా నీట్గా ఉంచారు. ఇంత కూడా గడ్డి లేదు, పురుగు లేదు. ఇలా ఎలా మెయింటైన్ చేస్తున్నారమ్మా అంటే, రోజు తను కూడా ఒక పనవతో పాటు తను కూడా చేస్తుందటండి ఈ గార్డెన్లో. ఆర్గానిక్గా పండించుకొని తను ఎంతో హెల్తీగా ఒక్కతే ఉంటూ, నేను వెళ్ళేసరికి భోజనం వంట చేసి నాకు వడ్డించి ప్రేమతో ఎన్నో చక్కగా పప్పు చేసింది. మీరు చూపించే అభిమానము నాకు తిన్నదానికంటే అది నేను అసలు ఏమీ తినను. ఎగ్ కూడా తినను. నా కోసం గుమ్మడి వడియాలు, ఇంకా వాకాయను ఆకుకూరేసి పప్పు చేసింది, తోడు పెట్టేసింది. ఎంత మర్యాదగా వడ్డించిందంటే నాకు ఒక అమ్మ కంటే ఎక్కువే చూపించిందండి. ఆవిడలో నాకు అమ్మ ప్రేమ కనిపించిందండి. ఇది ఇండిగో ప్లాంట్ అండి. వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద మొక్కలు, ఇండిగో మొక్కలు కనిపించాయి. ఎప్పటి నుంచో వెతుకుతున్నాను ఈ విత్తనాల కోసం. నాకు అసలు ఆ ఇండిగో విత్తనాలు నా కోసం కాకుండా కూడా ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారు. ఎవరికి అయినా సరే ఎక్కడ తేవాలి ఈ విత్తనాలు అనుకున్నాను. నాకు కనిపించేసరికి అమ్మతో అమ్మాయితో కోపిస్తాలే అమ్మ, నీకెందుకు, నువ్వు కూర్చొని మా కబుర్లు చెప్పుదురా అని నన్ను కూర్చోబెట్టుకుందండి. ఇదేమో డ్రాగన్ ఫ్రూట్. ఎలా పెద్దగా ఉందో చూసారా వాళ్ళ ప్లేసు. ఎన్నో మొక్కలు ఉన్నాయండి. చాలా మొక్కలు ఉన్నాయి. రకరకాల పాదులు, చెట్ల ఆకుకూరలు, ఇక్కడ ఉన్నాయి అమ్మా, అన్ని కవర్ తీసుకొచ్చి కోయరా. ఆకాకర కూడా పాదులు వేశారు. నాకు ఆకాకర దుంపలు తీసిచ్చారు నాటుకోవటానికి ఇంట్లో. ఇంకా పనమ్మాయితో ఎలా గుత్తులుగా కాయలు ఉన్నాయో చూసారా. ఒక సంచి నిండా పడేసిందంట అమ్మ ఈ మధ్యనే. అమ్మ నా కోసం అట్టు పెట్టండి, మళ్ళీ నేను వచ్చైనా కానీ ఎవరితోనైనా పంపించండి అమ్మ, నాకు కావాలి, నేను అందరికి షేర్ చేస్తాను, నాకు కావాలి అని అడిగాను. ఇదేమో ఇంకా వాళ్ళ పనమ్మాయి కూడా చాలా అభిమానంగా నాకు అన్ని మొక్కలు, అన్ని విత్తనాలు కావాలంటే తీసిచ్చారు, హెల్ప్ చేశారు. ఆవిడ కూడా ఎంతో బాగా ఉన్నారు. నేను వెళ్ళిన వాళ్ళకు కూడా పళ్ళు కోసి ఇవ్వటము, తినమని జాంపళ్ళు కోసి ఇచ్చిందండి నాకు పండువి. ఇంకా అంజూరు పండు అవి ఇవి పళ్ళు చెట్ల మీద నుంచి తీసుకొని తింటుంటే నాకు చాలా సంతోషం ఉందండి. ఇలాంటి ప్లేసు ఎంత బాగా నడవటానికి ఇలా కట్టించారండి సిమెంట్తో. పక్కన చెట్లని చూసుకుంటూ ఇలా నడవచ్చు. చక్కగా సిమెంట్తో కట్టించి వాటిపైన ముగ్గులు వేసి ఇంత బాగా గార్డెన్ తయారు చేసి ప్లాన్గా ఒక గుడిసెలాగా వేశారు. అందులో ఒక సోఫా కూడా పెట్టారు. అమ్మ కూర్చొని మాట్లాడటం కోసం.
వాళ్ళ పిల్లలు వచ్చినప్పుడైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడైనా ఎక్కువగా అమ్మ ఫ్రెండ్స్ని ఆహ్వానిస్తుంటుంది, ఎవరినైనా ఆహ్వానిస్తుంటుంది. ఇది ఇక్కడ ఎలా కట్టారో చూడండి, గుడిసెలాగా. ఇది గిన్నెమాలతి అండి మొక్క, గిన్నెమాలతి పూల ప్లాంట్ అనమాట ఇది. అది ఎన్నో కొత్త కొత్త మొక్కలు నేను ఇక్కడ చూడటం జరిగిందండి. వాళ్ళ ఇల్లు కూడా చాలా బాగుంది. ఎంత బాగా సిమెంట్తో కట్టించారో చూసారా, బురద కూడా మట్టి అంటకుండా కాలికి. ఇవి బత్తాయి చెట్టు అండి, బత్తాయి పళ్ళు కూడా ఎన్ని ఉన్నాయో చూసారా. నన్ను కోసుకొని తీసుకెళ్ళమంటే బరువు అవుతుందని వద్దన్నాను. ఇంకా అసలు ఆ తొందరలో నేను ఏం తీసుకోవాలో కూడా నాకు టైం సరిపోలేదండి. ఇంకా ఇంటి దగ్గర పనులు ఉన్నాయమ్మా అన్నాను. రేపు ఉండి ఇవాళ ఉండి రేపు వెళ్ళొచ్చు కదా అని అన్నది. చాలా బతిలాడింది అమ్మ నన్ను, కానీ నేను ఉండలేకపోయానండి. ఆ రోజే నైట్ వెళ్ళిపోయాను నేను. అన్ని రకరకాల మొక్కలైతే వేసుకున్నారు అమ్మ అయితే. ఈ వీడియో మీకు కూడా షేర్ చేయాలనిపించింది, అందుకే ఈ వీడియో చేశానండి. ఎంత చక్కగా ఉందంటే వీళ్ళ ఇల్లు. నాకైతే అసలు ఇంత విస్తీర్ణంలో మొక్కలు పెంచటమే కాకుండా నీట్గా పెట్టారు. ప్రతి ఒక్క మొక్కని ఎంత చక్కగా అమర్చారో చూడండి. అమ్మ చాలా బాగున్నారు. ఆవిడ ఈ వయసులో కూడా ఇంత బాగా ఒక్కరే ఉంటూ కూడా ఫ్రెండ్స్తో, మొన్న యోగా డే రోజు 60 మంది వచ్చారటండి వాళ్ళ ఇంటికి. 40 మందిని ఆహ్వానించిందంట భోజనానికి. 40 మందికి కూడా వంట చేసి 6 రకాల కూరలు వండి ఆవిడ అందరికీ భోజనం వడ్డించిందంట. ఆవిడ స్కూల్కి కూడా ఆవిడ పిలిచి ఇక్కడే ఉన్న వాళ్ళందరూ యోగా డే రోజు అందరూ స్కూల్ తరఫున వచ్చి ఈవిడని కారులో తీసుకెళ్ళి అంత పాటలు డ్యాన్స్ అంత ప్రోగ్రామ్స్ చేసి ఆవిడ ఇంటికి వచ్చేసారంట. ఇలా ఆవిడ సరదాగా అందరితో కలిసి తిరగటం నాకు చాలా నచ్చిందండి. ఏంటో ఈ వయసులో కూడా ఇంకా ఓపికతో ఇంత ఫ్రెండ్స్ సర్కిల్ పిల్లలతోనే కాకుండా ఆమె ఫ్యామిలీతో కాకుండా ఇలా ఫ్రెండ్స్తో కూడా ఆవిడ గడపటం ఒక విశేషంగా చెప్పుకోవాలండి. మనము అందరూ ఎవరింట్లో వాళ్ళు ఉంటారు, వండుకొని తినటము, టీవీలు చూడటము, మాట్లాడటం. కానీ ఈమె సమాజంతో కలిసి తిరుగుతుంది, సమాజం గురించి ఆలోచిస్తుంది అలా అన్నమాట. చాలా ఇంతకుముందు ఎంతో గొప్పగా అందరి గురించి సోషల్లో అందరి గురించి మాట్లాడుతూ చేస్తూ అందరి సమస్యల గురించి ఆలోచిస్తూ ఉండేదంట. ఇంకా అందుకని చాలా ఈమెకి అనుభవం చాలా ఉందని చెప్పుకోవాలండి. అవకాడో చెట్టు అండి ఇది, చాలా బాగుందండి. 5 విత్తనాలతోనే పెట్టిందంట. అవకాడో పెంచారంట వీళ్ళు. లోపల సీడ్ ఉంటుంది కదా, ఆ సీడ్తో పెంచారంట. 5 సంవత్సరాలకే కాపు వచ్చేసింది. 2 అవకాడాలు ఇక్కడ ఉన్నాయి. చూసారా ఎట్లా కట్టారో, ఇట్లా గుడిసెలాగా కట్టి లోపల సోఫా లాగా పెట్టారు. ఎంత బాగుంది కదండి, చాలా బాగుంది ఈ ప్లేస్. మీకు కూడా చూడాలనిపిస్తుంది కదా, ఇలాంటి ప్లేస్కి రావాలనిపిస్తుంది. విజిట్ చేస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది కదా. అది అండి సంగతులు. అమ్మ చూసారా నా కోసం కవర్లు తెచ్చి పనామకిచ్చి అన్ని కోపిస్తుంది. ఎంత బాగా మర్యాద, ఎంత రిసీవ్ చేసుకున్నారంటే అసలు అవి అందరికి దొరకట్లేదమ్మా. ఆవిడ గొప్పతనానికి నేనైతే అనిపిస్తుందండి. ఆవిడ గొప్పతనం ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు అసలు నా అదృష్టంగా భావిస్తానండి. వీళ్ళ ఇంటికి రావటం, ఈవిడని కలవటము, ఇలాంటి వాళ్ళని చూసినందుకు, మాట్లాడినందుకు నేనైతే నాకు ఏదో పూర్వజన్మ అందమేమో అని అనుకున్నానండి. ఈ ప్లేస్ చూసారా ఎంత ఆనందంగా ఉందో. మనము ఎవరైనా సరే కారులో వచ్చి, అంటే ఇక్కడ బస్సులు ఉండవండి. మనుగూరు నుంచి బస్సు ఒకటేసారి ఉంటుంది. ఆటోలో వచ్చాను నేను. మనం కారులో కూడా రావచ్చు. కారులో కూడా డైరెక్ట్గా కారులో వస్తే మాత్రం వచ్చి వెళ్ళొచ్చు టైంకి. ఇంకా నీట్గా ఉంది, ఇల్లు బాగుంది. పిల్లలు కూడా వస్తుంటారు అప్పుడప్పుడు, వాళ్ళ కూతురు కూడా అప్పుడప్పుడు, కొడుకులు కూడా వస్తారు. ఇంకా ఇలా ఉందండి. పని ఈమెకి హెల్ప్గా ఉంటుందంట. ఉదయం 8 గంటలకు వచ్చి మళ్ళీ సాయంత్రం 8 గంటలకి వెళ్ళిపోతుందంట. ఆ ఊర్లోనే ఉంటుందంట ఆమె పని. ఇలా అంది. ఊరంతా ఈవిడికి
ఎప్పుడు వస్తూనే ఉంటారంట. ఊరంతా పరిచయమే అంటున్నారు. అమ్మ మీరు ఒక్కరే ఉంటున్నారు, ఎలా ఉంటున్నారమ్మా, భయం కాదా అంటే నాకేం భయం రా అంటుంది. పక్కనే వాళ్ళ తమ్ముడు మరదలు కూడా ఉన్నారండి. ఇంకా ఇవి వీరు ఇక్కడ ఉన్నా కూడా భయం అనిపించదంట. మరి మీకు ఎలా టైం పాస్ అవుతుందమ్మా ఒక్కరే అంటే, ఏముందమ్మా నేను పాటలు పాడుకుంటూ ఉంటాను, రాస్తూ ఉంటాను బుక్స్, ఇలా సెల్లో ఇలా చూపిస్తుందన్నమాట. ఎవరెవరు వస్తారు, ఎవరితో ఏం చేశాను అని అన్ని చూపిస్తుందన్నమాట. యోగా డే రోజు ఎవరు వచ్చారు, ఎలా జరిగింది యోగా డే ఫంక్షన్ అని అన్నీ సెల్లో నాకు చూపించారు. ఇక్కడ నాకు ఈ విత్తనాలు ఇచ్చారండి, తీసుకొచ్చాను, ఎండబెట్టాను. ఇండిగో విత్తనాలండి ఇవి. ఇదే అండి కబుర్లు. నేను విజిట్ చేసి వచ్చిన అరుణమ్మ గారి ఇంటికి వెళ్ళొచ్చిన విశేషాలు. బై అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.